పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి ప్రజాశక్తి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేసేయండి. ఇక ఆ ఆర్టికల్లో ఉన్న వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా ఒక గ్రామానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఆ ఆర్టికల్లో అయితే ఉంది. అందులో ఉన్న వివరాలు చూసినట్లయితే జూలై నెల పెన్షన్ పంపిణీ అనేది అధికారులతో పాటు ఈ కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇంటింటికి వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది. ఆ టైంలో వారు గుర్తించింది ఏంటంటే, ఎవరైతే ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే తప్పుడు సర్టిఫికెట్లతో కొంతమంది పెన్షన్ పొందుతున్న వారు ఉన్నారు కదా, వారిని అయితే పార్టీ కార్యకర్తలు అయితే గుర్తించడం జరిగింది. ఆ టైం నుంచే కదా ఈ న్యూస్ అయితే వచ్చింది, పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఇలా అని. ఆ టైంలో వాళ్ళు, అంటే పార్టీ కార్యకర్తలు ఇలా తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకున్న వారికి ఏం చెప్పారంటే, జూలై నెల మట్టుకు పెన్షన్ అమౌంట్ అనేది వచ్చేసింది కాబట్టి ఈ అమౌంట్ అయితే ఇచ్చేస్తున్నాం, కానీ ఒకవేళ మేము తర్వాత వెరిఫికేషన్ అయితే చేస్తాము ఈ పెన్షన్కి సంబంధించి. ఆ టైంలో కనుక ఇది తప్పుడు సర్టిఫికెట్లతో తీసుకుంటున్న పెన్షన్ అని తేలితే కనుక ఆ పెన్షన్ అయితే రద్దు చేస్తామని అయితే వారైతే చెప్పడం జరిగింది. ఇలా న్యూస్ అనేది వచ్చిన తర్వాత అధికారులు కూడా పెన్షన్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆ గ్రామానికి సంబంధించి వివరాలు చూసినట్లయితే, అంటే ఆర్టికల్లో ఉన్న గ్రామానికి సంబంధించి వివరాలు చూసినట్లయితే ఆ గ్రామంలో కూడా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఆ విలేజ్లో మొత్తం 7 ఈ డప్పు కళాకారులకు సంబంధించి పెన్షన్ తీసుకుంటుంటే అందులో 6 అయితే ఎలిజిబుల్గానే ఉన్నాయి. ఒకటి మాత్రం ఇన్ఎలిజిబుల్ అయితే అయ్యింది. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్ఎలిజిబుల్ పర్సన్, ఆ వ్యక్తికి అయితే అధికారులు అయితే చెప్పేశారు, జూలై నెలకు సంబంధించి అయితే పెన్షన్ అయితే వచ్చింది, కానీ మీకైతే వచ్చే నెల నుంచి, అంటే ఆగస్టు నెల నుంచి అయితే పెన్షన్ అనేది రాదు అని నేరుగా అధికారులు అయితే చెప్పేయడం జరిగింది. ఇక్కడ అధికారులు చెప్పారంటేనే అర్థం చేసుకోవచ్చు, ఇప్పటికే కొన్ని పెన్షన్లు అనేవి వెరిఫికేషన్ చేసినట్లుగా అయితే అర్థమవుతుంది. నాకు తెలిసి ఒకవేళ ఇలా పెన్షన్లు అనేవి తప్పుడు సర్టిఫికెట్లతో పొందుతున్నట్లయితే వారి పెన్షన్ అనేది ప్రెజెంట్ పూర్తిగా క్యాన్సిల్ చేయకపోయినా ఒక నెల మట్టుకు హోల్డ్లో ఉంచి వెరిఫికేషన్ పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోలో మీకు వివరాలు అయితే అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.